జై గణేష, జై జై గణేష. సంకటహర చతుర్థి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థని అంటారు. అలా కలిసి రావటం చాలా విశేషమైన పర్వదినం. ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకంలో కుజదోషం సమస్యలు తొలగటంతో పాటు చేసే పనులు సంకటములు అన్నీ తొలగిపోయి సఫలం అవుతాము. ఓం గం గణపతియే నమః. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజు చేసే వ్రతమును సంకటహర చతుర్థి, సంకష్టహర చతుర్థి అని అంటారు. ఈరోజు సచ్చిదానంద స్వామి వారు రచించిన గణపతి సచ్చిదానంద స్వామి వారు రచించిన గం గం గణపతి వినాయక అని ఈ సంకష్టహర గణపతి వ్రతం రోజున మనం పాడుకుందామా? గం గం గణపతి వినాయక హరి గం గం గణపతి వినాయక గం గం గణపతి వినాయక హరి గం గం గణపతి వినాయక లంబోదర హే వినాయక లంబోదర హే వినాయక లంబ ఉరగధర వినాయక లంబ ఉరగధర వినాయక గం గం గణపతి వినాయక హరి గం గం గణపతి వినాయక క్షిప్రగణపతి వినాయక క్షిప్రగణపతి వినాయక విభ్రమదూర వినాయక విభ్రమదూర వినాయక గం గం గణపతి వినాయక హరి గం గం గణపతి వినాయక సచ్చిదానంద వినాయక సచ్చిదానంద వినాయక సద్గురుదత్త వినాయక సద్గురుదత్త వినాయక గం గం గణపతి వినాయక హరి గం గం గణపతి వినాయక గం గం గణపతి వినాయక హరి గం గం గణపతి వినాయక లంబోదర హే వినాయక లంబవురగధర వినాయక గం గం గణపతి వినాయక హరి గం గం గణపతి వినాయక క్షిప్రగణపతి వినాయక విభ్రమదూర వినాయక గం గం గణపతి వినాయక హరి గం గం గణపతి వినాయక సచ్చిదానంద వినాయక సద్గురుదత్త వినాయక గం గం గణపతి వినాయక హరి గం గం గణపతి వినాయక గం గం గణపతి వినాయక హరి గం గం గణపతి వినాయక. జై గణేశ, జై జై గణేశ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గణపతి సిరీస్లో ఇది 2వ భాగం. మరి ఇంకొన్ని భాగాలు గణపతి పురాణం చెప్పుకుందాం. జై గణేష, జై జై గణేష.